అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం వచ్చింది 2026ది. అలాగే సంక్రాంతి కూడా వచ్చేసింది. మొదటిగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. విద్యార్థులందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి టైంలో కావచ్చు, ఇంటికి వెళ్ళడం కావచ్చు, ఆ పతంగులు ఎగరేయడం కావచ్చు, మంచిగా విందు భోజనాలు, సినిమాలు ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా మీ దృష్టి కేంద్రీకరించి గ్రూప్ 1 పరీక్షకి మీరు ప్రిపేర్ అవ్వాలి. అది తెలంగాణ గ్రూప్ 1 అయినా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 అయినా కావచ్చు. ఎందుకంటే చూస్తున్న వాతావరణం ప్రకారం ఖచ్చితంగా నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి. మీరు ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మన సివిక్ సెంటర్ ఐఏఎస్ అకాడమీ కూడా ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 క్లాసెస్ అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 క్లాసెస్ స్టార్ట్ చేసింది. ముందుగా మీరు ఒక డెమో అటెండ్ కండి. ఆ డెమోలో మీకు నచ్చితే అప్పుడు ఖచ్చితంగా మీరు అడ్మిషన్ తీసుకుని మీరు ముందుగా మొదలు పెట్టండి. మీరు ఎలా మొదలు పెట్టాలంటే గ్రూప్ 1 మీ ప్రిపరేషన్ న్యూస్ పేపర్తో స్టార్ట్ చేయండి కావాలంటే, కానీ మీ ప్రిపరేషన్ మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టండి. మీరు ఈ సంక్రాంతికి సంక్రాంతి నార్మల్గా ఎందుకు జరుపుకుంటారు? ఇదొక హార్వెస్టింగ్ ఫెస్టివల్. అంటే ఏంటి? పంట చేతికి వచ్చిన తర్వాత చేసుకునే పండగ. ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో మన చేతిలో ఆదాయం ఉంటుంది. ఆ ఆదాయాన్ని సరైన రీతిలో మీరు ఉపయోగించుకోవాలి. ఎవరైతే ఇప్పుడు రైతు కుటుంబాలు ఉన్నాయో, మీరు మీ కుటుంబాన్ని ఒక మెట్టు ఎక్కించాలి అంటే ఈ రోజే మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు స్టార్ట్ చేస్తే ఆపేస్తామా అంటే ఆపేయం. కన్సిస్టెంట్. ఇప్పుడు ప్రతిరోజు కూడా మనం కన్సిస్టెంట్గా చదవాలి. అలాగే రెండే ముఖ్యం, మనం ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఒకటి కన్సిస్టెన్సీ, రెండోది కన్సిస్టెంట్ ఎవాల్యుయేషన్. కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు చదవాలి. కన్సిస్టెంట్ ఎవాల్యుయేషన్ అంటే నువ్వు చదివింది కరెక్ట్గా ఉందా లేదా, ఈ రెండు నిర్ణయించుకోవాలి. దానికోసమే మీరు తెలంగాణ గ్రూప్ 1 క్లాసెస్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 క్లాసెస్ కావచ్చు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకోండి. అండ్ అది తీసుకుని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరి ఇళ్లలోనూ భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.